హాయ్ అండి, భూమిజ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు వీడియోలో చూడండి, జీడి మొక్కలు ఎలా నాటుకున్నామండి. ఒక చిన్న కవర్లో మట్టి వేసుకొని జీడి పిక్కలు నాటుకున్నాము. ఇవి 2 నెలల మొక్కలండి. ఇవి మా తోటలో ఉండడానికి ఇలా ముందునే విత్తనాల్లో నాటుకుంటామండి. రెండు నెలలకి ఎంత చక్కగా పెరిగాయో. కొన్ని మొక్కలు నాటేసామండి, ఇంకా కొన్ని ఉన్నాయి. చూడండి, పూలను చక్కగా పూసాయో. ఇవి నేల మీద పెట్టాం కదండి. ఈ పూల మొక్కని గుత్తులుగా కాసాయి చూడండి. అంత అందంగా కనిపిస్తున్నాయా. ఈ తులసి చెట్లు చూడండి ఎంత చక్కగా పెరిగాయో. ఇవి ఇంకా పెద్దవి అవుతాయండి, హైట్ ఎక్కువ అవుతుంది. నేల మీద పుట్టే చెట్లు కదా. చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయో. మనం కుండీలు వేసుకుంటే ఇంత చక్కగా పెరగవండి. చూడండి, ఆ పక్కనే పసుపు పూలు. చూడండి, ఇది పొడ మొక్క అండి. ఇది బత్తాయో ఆరెంజో తెలియదండి. ఈ అరటి చెట్టు మొదల్లో పుట్టింది. ఇది 1 సంవత్సరం చెట్టు. ఈ పూలు పూసి కాయలు వేస్తే తెలుస్తుందండి ఏమిటనేది, బత్తాయ ఆరెంజ్ అనేది. ఇది ఒకసారి చూడండి, ఎండకి బాగా కాయలు కనిపించట్లేదు. ఎండ ఎక్కువగా ఉంది. ఇవి ఇంకా నేత కాయలేనండి, ఇంకా మొదలలేదు. ఇంకా పండాలంటే ఇంకా కొన్ని రోజులు పడుతుంది. ఇవి చాలా పెద్ద కాయలండి, 1/2 కేజీ వరకు వస్తాయి. కానీ దీంట్లో పిక్కలు ఎక్కువగా ఉంటాయండి. తినడం బాగానే ఉంటాయి, కానీ చూడండి ఈ చిన్న జామ చెట్టు. ఇది లేదన్నా ఒక 4 సంవత్సరాలు అండి, అలా ఉండిపోయింది భూమిలోనే. ఈ సంవత్సరానికి చక్కగా ఎదిగింది. కట్ చేసుకున్నాము, అయినా సరే మళ్ళీ చక్కగా హెల్తీగా ఉంది. ఇది ఫస్ట్ క్రాప్ అండి. చిన్న కాయలు చూడండి. ఏం రకం ఏంటో తెలియదండి ఈ పండే వరకు. చూడండి, ఈ అరటి చెట్టు ఎంత పెద్దదో, నిచ్చినవి చెక్కాలండి, అంత హైట్గా ఉంటుంది. ఇది ఫస్ట్ గెల్లేసింది. దీని పళ్ళు
చాలా తీయగా ఉంటాయి, ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి. అన్ని అరటి చెట్లు లాంటి కావు, పర్లేదు, మంచి రకం అండి. చూడండి, ఇంత పెద్ద చెట్టుకి చిన్న గెల ఒకటి వేసింది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూడండి, చిన్న పిల్లల ఎన్ని 4, 5 వచ్చాయండి. ఓకేనండి, బాయ్.